క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన క్రీస్తు ప్రభువుల వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అంతా బాగున్నారు కదా? మీరంతా క్షేమంగాను సంతోషంగాను సమాధానంగా ఆత్మీయతలో ఎదగాలని మా హృదయ వాంఛ. నిత్యము మీ అందరి కొరకు మా ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఈ రోజున ఒక ప్రత్యేక అంశాన్ని మీ ఎదుగు తెస్తా ఉన్నాను. రేయి మొదటి జాము అంటే అర్థం ఏంటి? ఇది మన అంశం. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. అంత మాత్రమే కాదండి, ఆధ్యాత్మికమైనటువంటి మంచి సుబోధనలు, చక్కటి సాక్ష్యాలు, మీ జీవితాలను ప్రభావితం చేసి రక్షించేటువంటి రక్షణ సువార్త, మంచి మంచి వర్తమానాలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అని మీకు నేను తెలియజేస్తున్నాను. రంజిత్ ఓఫీర్ గారు మంచి దైవజనులు, యథార్థవాది యూట్యూబ్ ఛానల్ ద్వారా చక్కటి పరిచర్య వారు అందిస్తున్నారు. రీసెంట్గా ఆయన రేయి మొదటి జాము అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడారు. ఆయన ఇక్కడ పొరబడ్డారు అని నేను భావించి గౌరవంతోనే ఈ వీడియోని కొంచెం క్లారిటీగా, మరి వీలైతే రంజిత్ అన్న వారు కూడా మరి మన వీడియో చూసి దాన్ని అర్థం చేసుకొని వారు కూడా తమ తప్పును సరిదిద్దుకోవాలని, వాక్యంలో చెప్పబడినటువంటి తప్పును సరిదిద్దుకోవాలని నేను ప్రేమతో ఒక తమ్ముడుగా అన్నకు నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ పెద్దవారిని అందరిని కూడా నేను గౌరవిస్తాను. సాధారణంగా ఎవరిని కూడా నేను దూషించను. ఒకవేళ ఏదైనా విమర్శించాల్సి వచ్చినా సద్విమర్శగా అవస్థతను బట్టి నేను విమర్శిస్తానని మీ అందరికీ తెలుసు. అయితే నేను ఆయనకు వ్యతిరేకం కాదు. కేవలం ఈ అంశం మీదే ఆయన స్పష్టంగా క్లియర్గా చెప్పలేదు అన్నదే నా అభిప్రాయం. నా అభిప్రాయమే కాదండి, ఆల్రెడీ వారు ఏ వీడియో అయితే అప్లోడ్ చేశారో రేయి మొదటి జాము అంటే ఇది అనే వీడియో కింద కామెంట్స్లో కూడా మీరు తప్పు చెప్పారండి, అది కరెక్ట్ కాదండి, మరి మీ దాన్ని సరిచేసుకోండి, మీరు చెప్పింది రైట్ కాదన్న ఉద్దేశంతో కొన్ని కామెంట్స్ కూడా నేను చూశాను. సో అప్పుడు నాకు కొంచెం ఒక ఆలోచన కలిగింది. మరి అన్న ఈ విషయంలో క్లారిటీగా చెప్పలేదు కనుక మన వంతు మనం ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఇది గమనించగలరు. టోటల్గా మనం గమనిస్తే వారు ఇచ్చినటువంటి ఆ వీడియోలో సారాంశం ఏంటంటే, రేయి మొదటి జాములో లేచి ప్రార్థన చేయండి అనంటే ఎగ్జాక్ట్లీ ఉదయకాలంలో సూర్యకిరణాలు భూమిని తాకకముందే నీతి సూర్యుడైన యేసయ్య కిరణాలు మన మీద ప్రజ్వలించాలి. అనగా సుమారుగా 5-6 గంటల మధ్య మనం ప్రార్థన చేయటమే రేయి మొదటి జాములో ప్రార్థించటం అని సారాంశంగా ఆయన చెప్పారు. సరే, అందులో కూడా ఏదో మెలికుంది అంటూ ప్రారంభించారు. ఆయన మొదటగా చెప్పిన మాటలు జాములన్నీ జాములు అన్న విషయాలు కరెక్టే. కానీ టోటల్గా రేయి మొదటి జాములో లేచి ప్రార్థన చేయండి అంటే టైం ఎంతండి అయ్యగారని ఆయన ప్రశ్నిస్తే అందుకు వారు చెప్పింది ఏంటంటే, ఉదయకాలములో 5-6 గంటల మధ్య మసకగా ఉండగా, తెల్లవారుతూ ఉండగా, రెండింటి నడుమ ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటమే రేయి మొదటి జాములో ప్రార్థన చేయటం అని చెప్పారు. ఇది తప్పండి. ఎలాగ తప్పు? రాత్రి పడుకున్నాక మెలకు వచ్చిన మొదటి గంట
నీకు రాత్రిలాగానే భ్రమ కలగాలి. అప్పుడే పగలైందా, తెల్లారిందా, లేదే ఇంకా చీకటిగా ఉంది అంటే సూర్యకిరణం ఇంకా జ్వరబడనటువంటి సమయం, సూర్యకిరణాలు ప్రవేశించక ముందు నీ మీద నీతి సూర్యుని ముఖ కాంతి కిరణాలు పడాలి. దీన్నే మన హిందూ దేశపు భారతదేశ పరిభాషలో బ్రహ్మముహూర్తం అన్నారు. అంటే గ్రేట్, బ్రహ్మ అంటే చాలా గొప్పది, చాలా గొప్పదని అర్థం. అప్పుడు ఎందుకంత ఇంపార్టెంట్ పొద్దున్నే ప్రార్థన చేయాలా అని అడిగారు ఆ బ్రదర్, ఎవరో బ్రదర్ సిస్టర్. ఇంకోటి ఏంటంటే లేవగానే తొలి గంట దేవునికి ఇస్తున్నామంటే దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇస్తున్నావని అర్థం. ఎలాగ తప్పో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో మరి వ్రాయబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం చదువుదాం. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. సో ఈ 19వ అధ్యాయంలో చెప్పబడినటువంటి నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము అంటే టైం ఎంతండి అని ప్రశ్న. సహోదరుడు అశోక్ గారు రేపల్లె నుంచి ప్రశ్నిస్తున్నారు. గారు, మొదటి జాము అంటే ఏమిటి? మన భారత కాలమానం ప్రకారము ఎగ్జాక్ట్ టైం ఎంత? ఆ టైం ఎందుకు అంత ముఖ్యమైనది ప్రార్థనకి అనేది వారి ప్రశ్న. అయ్యారు అక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక చిన్న తిరకాసు ఉంది. రేయి మొదటి జాము లేచి మొదలుపెట్టన్నాడు. ఇంతకుముందు 12 గంటలు పగలుగాను 12 గంటలు చీకటిగాను రాత్రిగాను మనం భావిస్తాం. ఇక్కడ ఇశ్రాయేలీలకు ఒక చిన్న లెక్క ఉంది. ఏంటంటే సాయం సమయంలో సాయంకాల వేళ 6 గంటల నుండి మరుసటి సాయంకాలం 6 గంటల వరకు వారు ఒక దినంగా లెక్కించుకుంటారు. ఇది ఇంపార్టెంట్ విషయం, గుర్తుంచుకోండి. అర్ధరాత్రి 12 గంటల నుంచి తిరిగి మరుసటి 12 గంటల వరకు, అంటే రాత్రికాల 12 గంటల వరకు ఒక రోజుగా మనం కొలుస్తాం సహజంగా. ఇశ్రాయేలీలు సాయంకాలం 6 నుండి మరుసటి 6 గంటల వరకు, మరుసటి సాయంకాలం 6 గంటల వరకు, మనం అర్ధరాత్రి 12 గంటల నుంచి మరలా అర్ధరాత్రి 12 గంటల వరకు ఒక రోజుగా కొలుస్తాం. ఇది ఖచ్చితంగా మీ హృదయంలో ఉంచుకోవాలి. సరే, ఇశ్రాయేలీలు ఎందుకు అలాగ చూస్తారండి అంటే బైబిల్ ప్రకారంగానే వాళ్ళు చూస్తారండి. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసిన విధానం మనకి కనబడుతుంది. అక్కడ 5వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇలాగా 7 దినాల లెక్క బైబిల్లో ఉంది. అస్తమయమును ఉదయమును ఒక రోజుగా కొలిచాడు దేవుడు. అందుకని ఇశ్రాయేలు కూడా అస్తమయం నుంచి ఉదయాన్ని తీసుకుంటారు. మనమైతే ఉదయం నుంచి అస్తమయాన్ని ఒక రోజుగా చూస్తాం. కానీ ఇశ్రాయేలీలు అస్తమయం నుండి ఉదయాన్ని ఒక దినంగా తీసుకున్నారు. మనం ఉదయం మొదలుకొని అస్తమయాన్ని ఒక దినంగా తీసుకుంటాం. ఈ చిన్న డిస్టెన్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు జాములు ఎన్ని అని ప్రశ్న వేసుకుంటే మనకేం తెలుస్తుందంటే, జాములు సాధారణంగా రాత్రికి 4 జాములు, పగటికి 4 జాములు. కరెక్టే అన్న కూడా అదే చెప్పారు ఇక్కడ. రైట్, మంచిదే. సరే, సాధారణంగా మనం పగటి జాముల్ని పెద్దగా తీసుకోలేమండి. మార్నింగు, మిడ్ డే, నూను, ఈవినింగ్ అట్లా 4 టైంలుగా చూసుకోవచ్చు. అది అంత ఇంపార్టెంట్గా చూడడం. దాదాపుగా ఆ పగటి కాలం కనుక పగటి కాలం ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఆ జీవనోపాధి సంబంధమైనటువంటి పని పాటల్లో మునిగుంటారు. ఓకే, సో కాబట్టి రాత్రి వేళ నిద్రించే సమయం. దేవుడు ఎందుకు సృష్టించాడు? పగలు మనిషి పని చేసుకోవాలి, మనిషి తర్వాత రాత్రి వేళ విశ్రాంతి తీసుకోవాలి. అంటే దాదాపుగా జంతువుల్లో కొన్ని అయితే క్రూరముఖాలు పగటి వేళ అవి రెస్ట్ తీసుకుంటాయి, రాత్రి వేళ వేటాడతాయి, జీవనోపాధి చేస్తాయి. కానీ మనిషి నియమం ఏంటంటే పగటి వేళ జీవనోపాధి చేయాలి, సాధారణంగా రాత్రి వేళ అలసిపోయిన టైంలో నిద్రించాలి.
ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఎక్కడ, రేయి మొదటి జాము అంటే ఏంటి అన్నది మనం చూడాలి. ఇప్పుడు వాస్తవంగానే మనం గ్రహించాల్సింది ఏంటంటే, మరి అసలు జాము అంటే ఎంతసేపు? 3 గంటలు. పగలు 4 జాములు అంటే 4 3 12 గంటలు, రాత్రి 4 జాములు 4 3 12 గంటలు. వరుస క్రమం ఏంటి? సాయంకాలం 6 గంటలు మొదలుకొని 9 గంటల వరకు ఇది మొదటి జాము అని చెప్పుకోవచ్చు. ఓకేనా? తర్వాత 9 గంటల నుంచి 12 గంటల వరకు రాత్రి జాము అని చెప్పుకుంటాం. 12 గంటల నుంచి 3 గంటల వరకు వేకువ జాము. అంటే 3 గంటల్లోకి వచ్చామంటే వేకువ జాములో ప్రవేశించామని అర్థం. 3 గంటల నుంచి 6 గంటల వరకు తెల్లవారుజాము. అంటే 6 గంటల్లోకి వచ్చేసామంటే తెల్లవారుతుంది, తెల్లవారుజాము అయిపోయిందని అర్థం. ఓకే అండి, రైట్. మనం గమనించినట్లయితే సరే, వీటికి మనకి బైబిల్ ఎక్కడన్నా ఒక వరుస క్రమం ఉందా అండి అని మీరు ప్రశ్నిస్తే, బైబిల్లో దీనికి ఒక వరుస క్రమం పర్టికులర్గా ఇప్పుడు మొదటి జాము, రాత్రి జాము, వేకువ జాము, తెల్లవారుజాము అన్నదానికి పర్టికులర్గా మనకి ఒక వచనం అనేది దొరకదు. ఓకేనా? కానీ అదే భావంతో యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో ఒక సందర్భం చెప్తారు. మళ్ళీ వినండి. మొదటి జాము, రాత్రి జాము, వేకువజాము, తెల్లవారుజాము అనేదానికి అక్కడక్కడ మనం బైబిల్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం పోగు చేసి, మనం లోకంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మనం సాధారణంగా ఆలోచించి మనం చెప్తాం. అయితే పండితుల అభిప్రాయం, ఇది నా అభిప్రాయమే కాదండి, ఈ జాములు ఇవన్నీ కనిపెట్టేది నేను కాదండి, మళ్ళీ లేనిపోయింది నేనేదో పెద్దవాళ్ళలాగా నేనేదో కనిపెట్టేశానని మీరు ఊహించొద్దు. అయితే బైబిల్లో మనం పరిశీలన చేసేది ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక విషయం చెప్తారు. ఏ విషయం చెప్తారో తెలుసా? మనం ఇక్కడ బైబిల్ లేఖనాల్లోకి మనం వెళ్ళి చూస్తే మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూస్తాం. ఓకే, ఇక్కడ ఓ విషయాన్ని మనం గమనించాలండి. బైబిల్ గ్రంథంలో మొదటి జామని, రెండవ జామని, దాదాపుగా 3వ జామని, నడి జామని, 4వ జామని ఇలా బైబిల్లో ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. అంటే ఒక వరుస క్రమంలో మనం చూడలేం, ఇది మర్చిపోబాకండి. అయితే ఎస్పెషల్లీ క్రొత్త నిబంధన గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, మార్కు సువార్త 35వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 35వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. వాచ్ ye therefore, for ye know not when the master of the house cometh, at even or at midnight or at the cock crowing or in the morning. అంటే ప్రొద్దుగుంకినప్పుడు వస్తాడో యజమాని, ఓకే, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. ఇది ఇక్కడ వరుస ఉందండి, జాగ్రత్తగానండి. ఏముంది ఇక్కడ? ప్రొద్దుగుంకి వస్తాడు అంటే ప్రొద్దుగుంకిన జాము, అది మొదటి జాము. దీన్ని ప్రొద్దుగుంకు వేళ, 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రొద్దుగుంకు వేళ. క్రొత్త నిబంధనలో ఒక వరుస. దీన్ని మొదటి జాముగా గుర్తుంచుకుందాం, ఎందుకంటే ఫస్ట్ ప్రారంభమైంది కాబట్టి. రెండోది ఏంటి? యజమాని అర్ధరాత్రి వస్తాడేమో అంటే దీన్ని రాత్రి జాము అంటాం. 9, 12 టైం చెప్పాను నేను. తర్వాత కోడి కూయినప్పుడు వస్తాడేమో అంటే ఇదేంటండి? వేకువ జాము, 12:03. తర్వాత తెల్లవారినప్పుడు వస్తాడేమో అంటే ఎప్పుడండి? 3 నుంచి 6. కానీ ప్రతి జాము ఎండింగ్లో ఎంటర్ అవుతుందని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఉన్నది రాత్రి జాము అవుతుంది. అది ఆ టైంలో చేయటం గొప్ప విషయం. కొందరి పండితుల అభిప్రాయం ఏంటంటే, దాదాపుగా 12 గంటల నుంచి బైబిల్ రీసెర్చ్ స్కాలర్స్ చెప్పేటువంటిది 12 గంటల నుంచి 3 గంటల వరకు
అది ప్రత్యేకమైన టైం అని, ఆ టైంలో ఈ పిశాచాలు లేకపోతే దయ్యాలు, భూతాలు, ఈ సాతాను సమూహం అనండి, పరమండలం మందున్న దురాత్మల సమూహం అనండి, ఇవి బలంగా భూమి మీద సంచరించే సమయం అని చాలామంది విశ్వసిస్తారు. నేను కూడా అదే విశ్వసిస్తాను. నేను అందుకని చాలా సందర్భంలో మా చర్చిలో మీరు టైం పెట్టుకొని 12 తర్వాత 1 గంట అయిన తర్వాత లేచి ప్రార్థన చేయండి, అప్పుడు చాలా గొప్ప శక్తిని దేవుడు ఇస్తాడు అని నేను చెప్తాను. నేను అలా ప్రాక్టికల్గా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే అండి, సరే, ఆ విషయాలు తర్వాత చూద్దాం. నీవు లేచి మొదటి జామున ప్రార్థన చెయ్యి కాదు, నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చెయ్యి. జాగ్రత్తగానండి. ఇప్పుడు మనకి రేయి మొదటి జాము అంటే 12 గంటల నుంచి 3 గంటల మధ్య అని మీకు చెప్పాను. అట్లాగండి మాకు వివరం కావాలని మీరు అడుగుతారు, నాకు తెలుసు, చెప్తాను నేను. ఎట్లాగంటే మీరు మన టైమింగ్స్ ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో మీరు ప్రయాణం చేస్తే మనకి టైమింగ్స్ ఎట్లా పడతాయి? అర్ధరాత్రి ప్రయాణం చేసేటప్పుడు 12 గంటల దగ్గర నుంచి మనకు రోజు ప్రారంభం అవుతుంది. ఇందాక చెప్పాను నేను. 12 గంటలు కాగానే 12:10, 12:20, 12:40, 1 గంట అని టైమింగ్ ఉండదండి. 12 దాటంగానే 1 నిమిషము, 10 నిమిషాలు, 20 నిమిషాలు, 40 నిమిషాలు, 59 నిమిషాలు, 1 గంట అని వస్తుంది. అంటే దీని ప్రకారం ఏంటి? రేయిలో మొదట జాము అంటే మొట్టమొదటగా ప్రారంభమయ్యే జాము ఇది. రేయి జాముల్లో ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు 12 గంటల దగ్గర మనకు రాత్రి ప్రారంభం అవుతుంది ప్రపంచం అంతా కూడా. అందుకనే రేయి మొదటి జాము అన్నాడు. మొదటి జాము అంటే ఖచ్చితంగా మనం 6 గంటల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు సాయంకాలంలోకే, మళ్ళీ ఉదయం 6 గంటల్లో కాదు అన్న, 6 గంటల్లోకి వెళ్ళాడు, అలా కాదు. సో మీకు ఇంకా పర్టికులర్గా మీకు అర్థం కావాలంటే ఆ వచనాన్ని మనం ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్లో చదివితే మీకు క్లియర్గా ఉంటుందండి. నేను మీకు ఆ విషయాన్ని చూపిస్తాను. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఓకే, ఇంగ్లీష్లో అరైజ్ క్రై అవుట్ ఇన్ ద నైట్. ఇప్పుడు రాత్రి వేళల్లో, ఇందాక అన్న ఆయన ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పారంటే ఉదయకాలములో అంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, రాత్రిలో ఉన్నప్పుడే అనే భావం తప్పు. క్రై అవుట్ ఇన్ ద నైట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వాచెస్. ఈ మాట ఇంపార్టెంట్. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వాచెస్. వాచ్ వేరు, వాచెస్ అంటే అర్థం వేరు. వాచ్ అంటే గమనించడం లేకపోతే కనిపెట్టుకుని ఉండటం, వాచెస్ అంటే సమయం అని అర్థం. అంటే బిగినింగ్ ఆఫ్ ద వాచెస్ అంటే ప్రారంభ సమయంలో అని అర్థం. అంటే దేనికి ప్రారంభం? రాత్రి వేళ, క్రొత్త దినానికి ప్రారంభ సమయం అని అర్థం. అర్థమైందా? కావాలంటే మీరు తర్వాత మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా మీరు చూడండి. ఇంగ్లీష్ బైబిల్ చూస్తేనే దీనికి ఆ జవాబు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, అరైజ్ క్రై అవుట్ ఇన్ ద నైట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వాచెస్. సో కనుక మనకు ఖచ్చితంగా రోజు రాత్రికాల సమయంలో, రోజు ప్రారంభ సమయంలో లేచి ప్రార్థన చేయండి. ఇది విలాప వాక్యాల్లో ఉన్న సారాంశం. మీకు అర్థమైందా? సో కనుక మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పటికి మీరు లేచి రేయి మొదటి జాములో ప్రార్థన చేయండి అన్నాడు. అరే జాములు 4 కదండి, మొదటి జాము అంటే ఏంటంటే సహజంగా 6 గంటల నుంచి 9 అంటే 6-9 మధ్య చేయాలేమో అనేది కొందరు అభిప్రాయం. అయితే ఇక్కడ అన్న చెప్పింది ఏంటంటే దానికి ఆయన అర్థం కాక మెలికేంటో అది ఆయనకి గ్రహింపు కాక వారేం చెప్పారంటే లేదు మొదటి జాము కాదు, రాత్రి జాము కాదు, తెల్లవారుజాము ఇంకా చీకటి ఉన్నప్పుడు 6 గంటల టైంలో ఉదయం కాలంలో ప్రార్థన చేయటమేను అని ఆలోచన ఆయన చెప్పారు. అది కూడా తప్పే. మనకు రోజు ఎక్కడ ప్రారంభమవుతుందని చెప్పాను? అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి క్రొత్త రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి రేయి ఇన్ ద నైట్ టైం, రాత్రి వేళ ప్రారంభ సమయంలో లేచి ప్రార్థన చేయి. ఇది మీనింగ్ అక్కడ. అంటే దీని అర్థం ఏంటండి? రాత్రి వేళ ప్రారంభమయ్యే జాము ఏంటి? మనకి ఇప్పుడు మనం రాత్రి జాము అంటాం దాన్ని. అర్థమైందా? నీవు లేచి రాత్రి మొదటి జాములో ప్రార్థన చెయ్యి. మొదటి జాములో ప్రార్థన చెయ్యి కాదు, రాత్రి మొదటి జాములో ప్రార్థన చెయ్యి. రాత్రి మొదటి జాము అనగానే మన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళాలి? రాత్రి జాములోకి వెళ్ళాలి. రాత్రి జాము అంటే కాల ప్రారంభం ఎక్కడ? 12 గంటల తర్వాత. అంటే 12 గంటల తర్వాత నుండి 3 గంటల మధ్య చేసేది రేయి మొదటి జాములో ప్రార్థన చేయటం. అదే మొదటి జాములో ప్రార్థన చేయటం అంటే 6 నుంచి 9 మధ్య చేస్తే మొదటి జాములో ప్రార్థన చేయటం. లేదు 3 నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు చేస్తే అది తెల్లవారుజాము చేసినట్లే, అంటే డే టైంకి ప్రారంభానికి చేసినట్టు అది.
కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు? రాత్రి ప్రారంభానికి చేయమన్నాడు. రేయి మొదటి జాము అనగా ఖచ్చితంగా దీని భావం 12 గంటల నుంచి ఇది ప్రారంభం అవుతుంది. గుర్తుంచుకోండి. 4వ తారీఖు బర్త్డే అయితే తెల్లారిన తర్వాత చెప్పరండి. 3వ తారీఖు నైట్ పడుకొని 3వ తారీఖు ఎప్పుడైతే 12 గంటలు దాటుతుందో ఆ క్రొత్త దినం వచ్చేస్తుంది మనకి. అంటే 4వ తారీఖు ఎంటర్ అయిపోయింది. అప్పుడు విశేష 12 గంటల తర్వాత చెప్తాం. అంటే దినము ప్రారంభం. సేమ్ విలాప వాక్యాలు చెప్పేది అదే. నెహెమ్యా గ్రంథంలో ఒక జాము సేపు వారు ప్రార్థన చేసిరి అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? డే టైం ఉంది అక్కడ. డే టైంలో ఒక 3 గంటలు ప్రార్థన చేశారని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడు విలాప వాక్యాల్లో? ఖచ్చితంగా రేయి మొదటి జాము అంటే ఇన్ ద నైట్ టైం అని చెప్పాడు. అంటే రాత్రి వేళ. అర్థమైందా? ద బిగినింగ్ ఆఫ్ వాచెస్ ఇన్ ద నైట్. అంటే రాత్రి ప్రారంభం, రాత్రి వేళ ప్రారంభ సమయంలో అని అర్థం. మనకి రాత్రి వేళ ప్రారంభించే సమయం ఏంటి? అర్ధరాత్రి 12 గంటల నుంచి దినం ప్రారంభం అవుతుంది. ఇది టోటల్గా రేయి మొదటి జాములో లేచి ప్రార్థన చెయ్యి అంటే అర్థం ఏంటంటే 12 గంటల తర్వాత నువ్వు మెలకు తెచ్చుకొని నువ్వు ప్రార్థన చేయటము, అది రేయి మొదటి జాము అవుతుంది. మీరు ఇండియా దేశంలోనే కాదు, ఆయా దేశాల్లో ఉద్యోగరీత్యా మీరు ఎక్కడ ఉన్నా సరే మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ సంగతి మీరు మర్చిపోవద్దు. ఓకేనండి? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.